హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో చూడండి. ఇది ఏంటి ఎక్కడుందో అనుకుంటున్నారు. ఇది వచ్చేసరికి మా ఇల్లు అయితే కాదండి. మా తోడికోడలు వాళ్ళ ఇల్లు. మా హస్బెండ్ పుట్టినప్పుడు కూడా ఇదే ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళు కూడా పుట్టినప్పుడు ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇదిగోండి నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే సొర చెట్టు అండి. సొర చెట్టు అసలుకి 1 మంత్ నుంచి కాయలు కాస్తూనే ఉందండి. అసలు పడి మొలిచింది చూసారా? ఇల్లంతా ఫుల్ ఎలా అలుకోపోయింది. ఓన్లీ ఒక్క చెట్టే అండి అది. కానీ చూసారా ఎంతంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా బాగా కాస్తుంది పూలు చూడండి. పూలు కాదు సారీ కాయలు. చూడండి ఎంత అసలు చెట్టు మొత్తం అల్లుకోబోయింది. ఇల్లు అంటే అది వచ్చేసరికి చిన్న అక్కడ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లు నెక్స్ట్ అదేవిధంగా పక్కన రేకులంతా అల్లుకోబోయింది. చూడండి ఇది వచ్చేసరికి విత్తనాల కోసం అయితే పెట్టాము. పెద్ద చూడండి ఎంత పెద్ద సొరకాయో, పెద్ద పుచ్చకాయ ఉన్నట్టుంది. కనీసం ఒక 10 కేజీస్ దాకా ఉంటుంది. అంత పెద్దగా ఉంది అది. ఇంకా దాన్ని అయితే విత్తనాలకి తీసి పెట్టేశారు. కానీ ఈ సొరకాయ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కాయ ఉంది. మొత్తం కాయలండి చాలా అంటే మా తోడుకోళ్ళలో కూడా పప్పు చాలా మందికి ఇచ్చేసారు. అందరికంటే ఇళ్ళ పక్కన అంటే కాసి అన్ని కాయలు కాసి మనం కూడా ఏం చేసుకోలేం కదండి. అందుకని అందరికి తలా ఒకటి ఇచ్చేసారు. దీని సొరకాయతోటి తింటే చాలా బెనిఫిట్. జ్యూస్ కానీ అదేవిధంగా సొరకాయ తింటే చాలా మంచిది హెల్త్ బాడీకి. నేను అంటే మేమైతే ఎక్కువ అంటే జ్యూస్లు అలాంటివి ఏం చేసుకోము. సొరకాయ పప్పు చేసుకుంటాము. అదేవిధంగా సొరకాయతో దాన్ని అంటే తింటే దాన్ని మసాలా వేసి చేస్తాము. ఇంకా చాలామంది సొరకాయతో చట్నీ చేస్తారు. ఇంకా చాలా చాలా ఉంటాయి స్వీట్స్ హాట్స్ చాలా రకరకాలుగా ఉంటాయి. కానీ మేమైతే ఈ విధంగా అయితే చేస్తాము. ఇదిగోండి ఇదిగో ఇక్కడైతే నేను వాళ్ళైతే చూడలేదు. ఈ కాయనైతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి చూశాను. అక్కడ కనిపించింది అది. చూడండి ఎంత పెద్ద కాయ అయిందో. కానీ అప్పటికి ఇంకా లేతగా ఉంది. చాలా లేతగా ఉంది కాయ మడుకు. చాలా అంటే చాలా బాగుంది కాయ కూడా. ఇంక ఇదిగోండి మా తోడుకోళ్ళ పక్కన చెట్లు ఉంటాయి. ఇదిగోండి టెంకాయ చెట్లు ఉన్నాయి. ఈ పక్కంతా టెంకాయ చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. పక్కన ఇంకొకటి ఇక్కడ ఇది వచ్చేసరికి రాంపలకాయ. మామూలుగా సీతాఫలం రామఫలం అంటాం కదా, అది రామఫలం చెట్టు. పక్కన ఇది చూసారా అక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఒక గాలి కూడా వేసింది. అంటే మామూలుగా మనం తింటాం కదండి అరటికాయలు. అంటే చిన్న అరటికాయలు కాకుండా పెద్ద అరటికాయలు చుట్టూ వేశారు. ఇక్కడంతా ఇక్కడ కాలం ఉంటుంది. ఇది వాటర్ ఎట్లా వెళ్తుంటే చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇదంతా కూడా మామూలుగా ఇది ఒక్కొక్క కాలం అంటారు. కాలలా ఉంటుంది. పక్కన ఇది కూడా జామ చెట్లు. ఇది వచ్చేసరికి కట్ట. ఇదంతా కట్ట అంటారు దీన్ని. ఇదిగోండి కట్ట అవతల వచ్చేసరికి మామూలుగా మనకి పొలాలు అదేవిధంగా మల్లె తోటలన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ అన్ని టెంకాయ చెట్లు వరుసగా వేసేస్తున్నారు. ఇది వచ్చేసరికి జామ చెట్టు. ఇది ఇదిగో జామకాయ చెట్టు అది. ఇదిగోండి ఇంకా వచ్చేసరికి ఇంకేం చెట్లు ఉన్నాయి చూపిస్తాను. చాలా చెట్లు ఉన్నాయి. దానిమ్మ చెట్టు, గోరింటాకు చెట్టు అవన్నీ బ్యాక్ సైడ్ అయితే అక్కడ వాటర్ బాగున్నాయి కాబట్టి అక్కడైతే వేసేసారు వీళ్ళు. బాగా వస్తున్నాయి కూడా ఇక్కడ వేసిన తర్వాత. ఇదిగోండి కింద చూపిస్తాను మీకు. ఇంకా ఈ చెట్టు అవతలకు కూడా వెళ్ళిపోయి ఉంది. ఇంకా కింద కూడా ఉంది చూపిస్తామనండి మీకు సార్ చెట్టు. కిందంతా ఇదిగోండి కాయలు చూడండి. పందిల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి కాయలు. చిన్న చిన్నగా అంత క్యూట్గా ఉన్నాయి కదా. చాలా బాగున్నాయి కాయలు మొత్తము. ఇది అంతా చుట్టారండి. ఫుల్గా అల్లుకోపోయి ఉంది. ఇక్కడ మొత్తం అసలు వాళ్ళ ఇల్లుకి ప్రశాంతి ఎండాకాలానికి ఆ ఆకులతో కప్పేసి చల్లగా ఉంటుంది కూడా. పాపం వాళ్ళ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇది కూడా ఇదంతా కూడా చుట్టే. ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి పక్కన రూమ్ అని చెప్పాను కదండి. అక్కడ రూమ్ దగ్గరికి చూడండి. ఈ రూమ్ అంతా అల్లుకోబోయి ఇక్కడ కూడా కాయ కాస్తుంది. ఇది అసలు మేమైతే వేయలేదు. మా తోడుకోళ్ళు మామూలుగా మనం ఏదైనా కూరగాయలు కట్ చేసినప్పుడు వాటర్ అలా వేస్తాం కదండి. అలా వేసినప్పుడు అయితే వచ్చేస్తుంది ఆ చెట్టు. అసలు కాండం చూపిస్తాను మీకు కూడా. కాండం కూడా చాలా లావుగా ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి పక్కన ఉంది చూపిస్తాను. ఇక్కడ చిన్న చెట్టు ఉందండి కానీ అదైతే పెద్ద కాయట్లేదు. ఇది వచ్చేసరికి చూడండి కాండము ఎంత లావుగా ఉందో. ఇది ఒక్క చెట్టేను. ఇది స్టార్టింగ్లో అంతా ఈ సైడ్ అంతా అల్లుకుంది కానీ అక్కడంతా ఎండిపోతుందేమోను. ఇంక ఇదిగోండి మిగతా చెట్లు ఏమేమి వేస్తుందో చూపిస్తాను. ఇది వచ్చేసరికి కనకాంబరాల చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా కనకాంబరాలు. ఇది వచ్చేసరికి కరివేపాకు చెట్టు. ఇదిగోండి ఇక్కడంతా వచ్చేసరికి ఇదిగో ఇవన్నీ చిన్న చిన్న చెట్లన్నీ వేస్తున్నారు. టమోటా చెట్లు నెక్స్ట్ అదేవిధంగా చుక్కమల్లి చెట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది చుక్కమల్లి చెట్టు. దీన్ని పక్క కనకాంబరాల చెట్లు. నెక్స్ట్ అదేవిధంగా టమోటా నారేసిందంట. ఇదంతా టమోటా. ఇది పుదీనా పూలలకు అదేవిధంగా రోజా చెట్టు అన్నీ మిక్సింగ్ అన్నీ వేసేస్తున్నారు చెట్లన్నీ. కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది. మాకంటే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అంటే చెట్లు వేసుకోవడానికి. అందుకనైతే అక్కడ అంతా వేసేస్తున్నారు. ఇదిగోండి ఇదంతా కూడా చిన్న చిన్న పుదీనా చెట్లు ఒకటి అన్ని రకాల చెట్లు అయితే వేసేస్తున్నారు. ఇదిగోండి చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇవన్నీ వేసేసిన చెట్లు. ఇంకా బయట కూడా ఉన్నాయి చెట్లు. అవి కూడా చూపిస్తాయి. ఇక్కడ వచ్చి మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు కూడా వేస్తున్నారు.
ఇది కరివేపాకు, ఇది కొంచెం ఎండిపోయి ఉంది, ఇంకా ఇప్పుడు తీసేస్తే నీట్గా వస్తుంది. ఇది వచ్చి పక్కన ఇంటి పక్కన ఇటు ఉంటుందండి, అక్కడ సంజాల చెట్టు ఉంది, దానికి కూడా మొత్తం అల్లుకోపోయింది పూలు. చూడండి ఎంత ఇదిగా చిన్న చిన్న పిందులు ఎన్ని ఉన్నాయో కాయలు. కనీసం ఒక 20-30 కేజీల పైన కాస్తుంటుంది. ఇది చాలా బాగా కాస్తుంది. ఊర్లో అందరికైతే ఇచ్చింది. ఇక్కడ మా సైడ్ ఉంటారు కదండి, మా అంటే ఇళ్ళ పక్కన ఉండే వాళ్ళందరికైతే ఇచ్చింది కూడా మా తోడుకోళ్ళ వాళ్ళు. ఇదిగోండి బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి పిందులు. ఇదిగోండి ఇదంతా మొత్తం చెట్లేనండి, ఇదంతా కూడా చెట్లే. అవన్నీ ఒక్క చెట్టు మొత్తం ఇల్లు మొత్తం అల్లుకోపోయింది అంతా. ఇంకా బయట కూడా ఎదుకోండి, బయట ఇది బయట వచ్చేసరికి బయట లైట్గా ఉంది. బయట కూడా గోరింటా చెట్టు ఒకటి వేస్తున్నారు. ఇదిగోండి గోరింటా చెట్టు, ఇది ఇక్కడ దాకా మాకు లెక్క. ఇక్కడ దాకా ఇక్కడ ఒక చిన్నది టెంకాయ చెట్టు కూడా వేస్తున్నారు. ఇంతేనండి మా సిస్టర్, అదే మా తోడుకోళ్ళ వాళ్ళ తోడుకోళ్ళ కాదు, మా అక్కలాగా వాళ్ళది ఇది గార్డెన్.